అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారు ఒక బెంచ్లో ఫ్రీబీస్ గురించి ప్రధానమైనటువంటి కామెంట్ ఒకటి చేశారు. ఇది తమిళనాడు రాష్ట్రం తరఫున వేసిన పిటిషన్ వాదనలు జరుగుతున్నప్పుడు ఆయన వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక చట్టం తీసుకొని వచ్చింది. దాని ప్రకారంగా ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పత్తి వ్యయానికన్నా తక్కువకు ఎవరికి అమ్మకూడదు ఈ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి ఒక కండిషన్ను పెడుతున్నారు. దానిని ఛాలెంజ్ చేస్తూ తమిళనాడు గవర్నమెంటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మేము ఇంత రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నా కానీ ఇంత మేము ఖర్చు పెడుతూ ఉన్నాం, ఇది ఖర్చు పెట్టకుండా ప్రజలకు ఉత్పాదక ఖర్చు కన్నా తక్కువకు ఈ ఎలక్ట్రిసిటీ ఇవ్వకూడదు అనేటటువంటి నిబంధన కేంద్ర ప్రభుత్వం పెట్టడం సరైనది కాదు అని వాదిస్తూ తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఈ కేంద్ర చట్టాన్ని ఛాలెంజ్ చేసింది. ఆ సమయంలో ఈయన ఈ కామెంట్లు చేశాడు. చాలా చాలా వ్యాలిడ్ కామెంట్లు. ప్రతి రాష్ట్రం రెవెన్యూ లోట్లోకి పోతే ఎట్లా, ఫ్రీబీస్ అంటూ ఇచ్చుకుంటూ పోతే ఇంకా సామాజిక వ్యవస్థను, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎప్పుడు మీరు ఏర్పాటు చేస్తారు, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఉద్యోగాలు లేకుండా, లైవ్లీహుడ్లు లేకుండా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, విద్య లేకుండా, వైద్యం లేకుండా కేవలం ఫ్రీబీల మీదనే బతికేద్దామంటే ఇది సరైన విధానమా? దీనివల్ల దేశానికి మేలు జరుగుతుందని ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని నేను లేవదెత్తాడు. ఇది చాలా రోజుల నుంచి డిస్కషన్ అవుతున్నటువంటి అంశమే. మరీ ఈ మధ్య ఈ అడ్వర్సోరియల్ పాలిటిక్స్, నీకన్నా నేను ఎక్కువిస్తా, నాకన్నా నువ్వు ఎక్కువిస్తావా అనేటటువంటి దాని మీద ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది. మోర్సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాటిని మించి ఉన్నది. దీనివల్ల ఏమవుతున్నది? ఈరోజు చూడండి, ఈ ఫ్రీబీస్ను ఎక్కువగా వాటిని ఇవ్వటానికి ఇష్టపడని రాష్ట్రాలు, ఏ రాష్ట్రాల్లో అయితే వీటిని ఎక్కువగా ఇవ్వటం లేదో ఆ రాష్ట్రాలన్నీ రెవెన్యూ మిగుల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ మిగుల్లో ఉంది, ఛత్తీస్గఢ్ రెవెన్యూ మిగుల్లో ఉంది, గుజరాత్ సరే ఎప్పుడూ రెవెన్యూ మిగుల్లోనే ఉంటుంది. గుజరాత్ దానికి మంచి స్ట్రాంగ్ ట్యాక్స్ బేస్ కూడా ఉంది కాబట్టి ఇంకా రెవెన్యూ మిగులు చక్కగా ఉంటుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇవన్నీ మనం ఏవైతే బ్యాక్వర్డ్ స్టేట్స్ వెనుకబడిన రాష్ట్రాలు ఉంటున్నాయేమో అవన్నీ కూడా రెవెన్యూ మిగుల్లో ఉన్నాయి. అంటే భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వనరులు గట్టిగా ఉండేటటువంటి అవకాశం ఈరోజు వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్నది. అంటే దాని అర్థం ఇవి మంచి పునాదుల మీద ముందుకు పోతున్నాయి. మంచి పునాదుల మీద ముందుకు పోతున్నాయి అంటే భవిష్యత్తులో ఇక్కడ చాలా చాలా మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు? రెవెన్యూ సర్ప్లస్ను మెయింటైన్ చేస్తున్నారు, మిగులును చూపెడుతున్నారు. ఆ మిగులును దేని మీద ఖర్చు పెడుతున్నారు? మౌలిక సదుపాయాల మీద ఖర్చు పెడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే కొద్దీ కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, గ్రోత్ రేటు బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో చూడబోతూ ఉంటే ఏవైతే మనం చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు అనుకుంటున్నామో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, తెలంగాణ ఆఫ్ కోర్స్ కాస్త రెవెన్యూ సర్ప్లస్లోనే ఉన్నది, మళ్ళీ ఫిజికల్ డెఫిసిట్ ప్రాబ్లం కానీ రెవెన్యూ విషయంలో కాదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఈ రాష్ట్రాలు ఏవైతే మహారాష్ట్ర, ఇవన్నీ పంజాబ్ చాలా చాలా రెవెన్యూ లోట్లో ఉంది. ఇవన్నీ రెవెన్యూ లోట్లో ఉన్నాయి. ఇంత పెద్ద రెవెన్యూ లోట్లు, ఇంత ఫ్రీబీసు ఇస్తూ ఈ రాష్ట్రాలు భవిష్యత్తులో వీళ్ళ అభివృద్ధికి సరైనటువంటి పునాదులు లేకుండా పోతూ ఉన్నాయి. దీనివల్ల నష్టపోయేది దీర్ఘకాలంలో ఈ రాష్ట్రాలే. మనం ఏవైతే అభివృద్ధి చెందలేదు అనుకుంటున్న రాష్ట్రాలు రేపు చాలా ముందుకు వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు, ఇవి వెనుకబడిపోయినా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే నువ్వు పెట్టుబడులు పెట్టండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, విద్యా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టండి, ఏ రాష్ట్రం కూడా
ముందుకు పోలేదు. మరి దీనికి ఎట్లా బయటపడాలి? ఇది ఒక విషస్ సర్కిల్. ఇప్పుడు ఆయన ఇచ్చాడు, నేను ఇవ్వకపోతే నేను ఓడిపోతాను, కాబట్టి నేను ఇవ్వాలి. ఇట్లా ఒకళ్ళను మించి వాళ్ళు ఇవ్వటానికి పోతూ ఉంటే దీనికి ఎప్పటికీ ఒక ఫైనాలిటీ వచ్చేటటువంటి అవకాశం లేదు. దీనికి ఫైనాలిటీ రాజకీయ వ్యవస్థ తెచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఏవైతే ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఆయనే సీరియస్గా తీసుకుని సుప్రీంకోర్టు లెవెల్లో ఒక బ్రాడ్ డైరెక్షన్స్ ఇవ్వండి. ఈ ఫ్రీబీలు, ఈ ఉచితాలు, వీటి వలన వచ్చేటటువంటి సమస్యల నుంచి రాష్ట్రాలు బయటపడేటటువంటి అవకాశం లేదు. దీనివల్ల అభివృద్ధి, ఎంప్లాయ్మెంటు దీర్ఘకాలంలో బాగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. రెండు రకాలుగా దీనిని కట్టడి చేయడానికి ఎలక్షన్ కమిషను, సుప్రీంకోర్టు ఇద్దరు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే రాజకీయంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడైనా కానీ రాజకీయం అంటేనే షార్ట్ టర్మ్, వాళ్ళు ఇమ్మీడియట్ బెనిఫిట్ చూస్తారు. వాడు అనౌన్స్ చేశాడు, మనం చేయకపోతే మనకు ఓట్లు పడవేమోనని కాంపిటేటివ్ పాపులిజం అని మనం అంటూ ఉంటాము. పోటీ ప్రజాకర్షణ పథకాలు, దీని ద్వారానే ఇద్దరూ ముందుకు పోవటం జరుగుతుంది. దీనివల్ల రాజకీయంగా వీళ్ళల్లో ఒక అవగాహన వచ్చి ఈ ఉచితాల నుంచి బయటపడతారని అనుకోవటం పొరపాటు. ఊరిక ఆయన కూడా ఆ మాట అన్నాడు, రాజకీయంగా అందరూ కూర్చొని చేసుకోవాలంటే అది అయ్యే పని కాదు. ఇది రెండు రకాలుగానే కాగలుగుతుంది. మొట్టమొదటిది, నేను ఎప్పటి నుంచో అంటున్నాను కూడా, ఇది ఎలక్షన్ మేనిఫెస్టోను బడ్జెటింగ్ చేయాలి. దీనికి కండిషను ఎలక్షన్ కమిషన్ పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ తనంత తానైనా పెట్టవచ్చు. సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఏదైనా ఇటువంటి కేసులను విచారిస్తున్న టైంలో డైరెక్షన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ పెట్టమంటే ఈజీ అవుతుంది. అది పెట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎవరు మేనిఫెస్టో ఇస్తున్నా కానీ ఒట్టి మేము ఇవి చేస్తాం అవి చేస్తామని కాకుండా వాటికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, సర్ప్లస్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, దానికి మీరేమైనా పన్నులు వేస్తారా, ఇంకెక్కడైనా తీసుకొస్తారా, ఇది చెప్పండి. మీరు అది చెప్పలేనప్పుడు ఇవి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడానికి వీలు లేదంటే అప్పుడు కొంత డిసిప్లిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ దిశగా ఎలక్షన్ కమిషను, సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.